ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. భారతదేశమన్నా, భారతదేశ ప్రజలన్నా, భారతదేశ సంస్కృతి సాంప్రదాయమన్నా, భారతదేశంలో మెజారిటీ ప్రజల యొక్క దేవుళ్ళైనా మరి ప్రతిసారి కించపరచడం అన్నది ఒక అలవాటుగా మారిపోయింది, ఒక వ్యసనంగా మారిపోయింది. అందులోనే మరొక అద్దంకి దయాకర్ గారు రాముని గురించి, సీతమ్మ గురించి హీనంగా మాట్లాడి ఈ సంస్కృతి పట్ల, ఈ దేవుళ్ళ పట్ల వాళ్ళకున్న వ్యతిరేకతను మరొకసారి చాటుకున్నారు. ఇటువంటి కుక్కలకు బుద్ధి చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలిపించారో కాంగ్రెస్ ముక్త్ భారత్, కాంగ్రెస్ అనేది ఈ భారతదేశ రాజకీయ మాగాణం నుంచి కనుమరుగైతేనే తప్ప ఈ దేశ సంస్కృతి, ఈ దేశ ధర్మము, ఈ దేశ ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన నిలబడే అవకాశం కలుగుతుంది. ఈ కాంగ్రెస్ ఉన్నంత వరకు కూడా ఈ దేశం అన్ని విధాల సర్వనాశనం చేసిన తర్వాత, సంపదను దోచుకున్న తర్వాత, సంస్కృతిని నాశనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇలా మాట్లాడగలుగుతున్నారంటే దీనికి సమాధానం ఈ నెల 13న జరిగే మరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం, భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడం, మౌనర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకేఆర్ను గెలిపించడమే ఈ కుక్కలకు సరైన సమాధానం అని చెప్పి ఈ సదనంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మౌనర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకేఆర్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మక్తల్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటలోని స్టేడియం గ్రౌండ్లో ఈ యొక్క భారీ బహిరంగ సభ ఉంటుంది. మా నారాయణపేట జిల్లా చరిత్రలో కని విని ఎరగని ఈ బహిరంగ సభను ప్రత్యక్షంగా చూడడానికి భారత ప్రధానమంత్రి, ప్రపంచం మెచ్చిన నాయకుడు, గత 10 సంవత్సరాలుగా అవినీతి మరక అంటని నాయకుడు, మరి ఈరోజు భారత ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా మెచ్చుతున్న నరేంద్ర మోడీ గారిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం మనకు రేపు కలగబోతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పి మక్తల్ నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీ